ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించడం వెనుక ఒక పెద్ద ప్రణాళిక దాగి ఉందని అర్థమవుతుంది. ఇప్పటికే సూపర్ 6 అమలుపై చాలా వరకు క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఇక వ్యూహాత్మక ఆలోచనలు అమలు చేయడంలో చంద్రబాబు దిట్ట అనే విషయం మనందరికీ తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఖజానాలో సొమ్ము లేదన్న చంద్రబాబు ఒకేసారి అమలు హామీలకు తేదీలు కూడా అనౌన్స్ చేయడం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అపర చాణక్యుడైన నారా చంద్రబాబు నాయుడు మరేదో ప్రణాళికలో ఉన్నాడని ఇక్కడ స్పష్టమవుతుంది. ఆ ప్రణాళిక ఏంటి, పథకాల అమలు వెనుక దాగి ఉన్న ఆంతర్యం ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జమిలీ ఎన్నికల వైపు అడుగులు వేస్తుంది. మోడీ ప్రధానిగా ఉండగానే జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అనేది ఆయన కల. ఈ నేపథ్యంలోనే తన కల సాకారం చేసుకునే దిశగా మోడీ ప్లాన్ చేస్తున్నారని స్పష్టమవుతుంది. ఇక ఆపరేషన్ సింధూర్ సాక్షిగా జమిలీ ఎన్నికలకు బలమైన బీజం కూడా పడింది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పీచమనిచిన మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిండా 5 ఏళ్ళు ఇప్పటికే మిత్రుల మీద ఆధారపడి కేంద్రంలో అధికారం వెల్లదీస్తుంది. ఇక వాళ్ళ మీద ఎంతకాలం ఆధారపడాలి, ఎంతకాలం వాళ్ళని మనం పోషించాలి అనుకోవడం లేదని ఇక్కడ బీజేపీ నేతలే కూడా చర్చించుకుంటున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బతీసిన మోడీకి అపరిమితమైన ఇమేజ్ వచ్చిందని చెప్పి బీజేపీ నాయకులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు. దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి వాడవాడల దేశమంతా తిరంగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. వీటిని రాష్ట్ర స్థాయిలో బీజేపీ ముఖ్యమంత్రుల నుంచి జిల్లా స్థాయిలో మంత్రులు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, ఇంకా దిగువ స్థాయిలో చూసుకుంటే బీజేపీ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 13న మొదలైన తిరంగా ర్యాలీలు ఈ నెల 23 దాకా అంటే 11 రోజుల పాటు దేశవ్యాప్తంగా నిర్వహించడం వెనుక అసలు ఉద్దేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా వచ్చిన ఇమేజ్ని పూర్తిగా రాజకీయంగా మళ్లించుకోవడం కోసమే అనేది కూడా బీజేపీ పెద్దల ప్లాన్గా అయితే మనకు తెలుస్తుంది. అయితే 2 పర్యాయాలుగా వినిపిస్తున్న ఏవైతే జమిలీ ఎన్నికల ప్రచారం ఈసారి గట్టిగానే జరుగుతుంది. ఇంకోవైపు ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం దేశంలో పరిస్థితికి బీజేపీకి అనుకూలంగా ఉంది. పాకిస్తాన్ విషయంలో భారత్ మొత్తం కూడా ఆప్షన్లన్నీ తన వద్దనే ఉంచుకుంది. ఉగ్రదాడి ఏమాత్రం జరిగినా, ఆ క్రినీడ కనిపించినా కూడా యుద్ధమే అని ప్రకటించిన నేపథ్యంలో పాక్తో భారత్ కయ్యానికి కాలు దువ్వాలంటే దువ్వొచ్చు. అదేవిధంగా పాక్ కొమ్ములు విరిచి మూల కూర్చోబెట్టిన ఖ్యాతి కూడా భారత్ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో కులగణన కూడా బీజేపీ తన అమ్ముల పొది నుంచి తీస్తుంది. అది గనక జరిపించి బీసీలకు, ఓబీసీలకు గనక పెద్దపీట వేస్తే బీజేపీ అనేది రాజకీయంగా మరింతగా డెవలప్ అవుతుంది. దాంతో 2026లో జనాభా గణన, కులగణన ఒకేసారి చేపట్టి 2027 మధ్యలో గనక జమిలీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన బీజేపీ చేస్తోంది అనేది కూడా రాజకీయాల్లో వినిపిస్తున్నమాట. అలా 2 ఏళ్ల పాటు అధికారం చేతిలో ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్ళడం ద్వారా 2024లో ఏదైతే నినదించిన 400 అంటే 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని బీజేపీ చూస్తోంది అని కూడా అభిప్రాయపడేవారు కూడా ఉన్నారు. ఇక బీజేపీ ఆలోచనను పసిగట్టినటువంటి మిత్రపక్షమైన టీడీపీ జమిలీకి సిద్ధమయ్యేందుకు తన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 హామీలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటికి బయటికి తీస్తూ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు మహిళల కోసం మరిన్ని కొత్త పథకాలను కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు అని కూడా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జమిలీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా బీజేపీ జనసేనలతో కలిసి ఎన్నికల బరిలో దిగి అధికారం మరోసారి హస్తగతం చేసుకోవాలని బాబు ఆలోచన చేస్తున్నారనే చర్చ కూడా సాగుతుంది. మొత్తంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా మరోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా ఇక్కడ చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అమరావతి రాజధాని కానీ, పోలవరం కానీ, పారిశ్రామిక రంగ అభివృద్ధి వంటి అంశాలే ప్రధాన ఎజెండాగా కూటమి ముందుకు సాగుతుంది. ఇక సూపర్ 6 పథకాలు ఇవ్వడం, హామీలు అమలు చేశామనే మార్క్ సంపాదించుకోవాలని కూడా చంద్రబాబు ఆరాటపడుతున్నారు. మరి కేంద్రం జమిలీకి వెళ్తే ఏపీ ప్రజల ఓటు ఎటువైపు ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగానే మారింది.